శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీపాదశ్రీవల్లభ నృసింహశ్రీ దత్తాత్రేయాయ నమః. మనసు బంధనం, మనసు కట్టడి చేయడం. సర్వ ప్రాణులకెల్లా ఉన్నతమైనది, ఉత్తమమైనది మన మానవ జన్మం. ఈ మనిషి జన్మం పైన అధికారం ఎవరిది? ఈ దేహము ఎవరి ఆజ్ఞలను పాటిస్తుంది అంటే మనిషి దేహంపై సార్వభౌమాధికారం ఎప్పటికీ మన మనసుదే. దాని ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. అది మాత్రం మన మాట వినదు. దానిని నియంత్రించలేము. ఈ దేవుని ముందు, మనుషుల ముందు కానీ ఉన్న ధ్యాసలో ఎటో ఉంటుంది. కానీ మన చెవులు ఏవేవో వింటుంటాయి, కన్నులు చూస్తుంటాయి, నోరు స్మరణ పలుకుతుంది. కానీ మనసు ఊరుకుంటుందా? అది తిరుగుతూ ఉంటుంది. మనలను పగ్గాలు లేకుండా దేశాలు తిప్పుతుంది. ఎంతవరకు ఇలా తిరగడం అంటే దేవుని కృప కలుగు సమయం వరకు. అది అది ఎప్పుడు ఆసనమవుతుందో అప్పుడు ఆసనమైనప్పుడు దానికి సక్రమ సద్బుద్ధి కలుగుతుంది. మనసు మన మాటను, ఆజ్ఞలను పాటింపజేయాలంటే ఒక్క మార్గము, అదే దైవ మార్గం. దాని వేగం చెప్పనలివి కాదు, మనసుది. ఆ వేగానికి ఒక కొలమానము లేదు. ఏ విమానము, రాకెట్టు వేగము దాని ముందు దిగదుడిపే. దాని వేగాన్ని నియంత్రించి కళ్ళెం వేయాలంటే దానిని భక్తితో దృఢమైన ముడి వేసించో బందీ అయి స్వాధీనం అవుతుంది. లేకపోతే అది ఒక చోట ఉండదు. ఒకరి భయం లేదు. దానికి వేశ్యగురం కలిగి తిరుగుతూనే ఉంటుంది. భక్తి కలిగిన వారికి, సాధువులకు, సత్పురుషుల ముందు మాత్రం దాని ఆటలు సాగవు. దాని ప్రభావం వారిపై అస్సలు పనిచేయదు. ఎందుకంటే వారు ఎప్పుడూ మనసు కలుషితం కాకుండా పరిశుద్ధంగా ఉంచగలరు. ఉంచితేనే అలా మానవునికి దొరుకుతుంది ప్రశాంతం. భక్తి లోపం ఉన్న వారికి కోపం, తాపం, అసూయ, ద్వేషాలు కూడి మనసును మురికి చేస్తే నరకం సృష్టిస్తుంది. మన మనసు భగవంతుడిచ్చినదే అయినా ఆ భగవంతునిపై ఉండాలని కోరుకోదు. దేని కొరకో ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇదే విచిత్రమో. కానీ మనిషి భవిష్యత్తును అంతా దేవుడు మనసుపై ఉంచే దాచినాడు. మనసును చూస్తే పిడికేడు ఉండదు. కానీ అంత మనిషిని అదుపులో ఉంచుకోవాలని చూస్తుంది. దానికి ఎంతవరకు దైవమేత మనం వేయమో అది మనలను చెడిపోయే వరకు చేస్తూనే ఉంటుంది. చెడు వైపే ఆకర్షణ పొందుతూ ధర్మ మార్గం కొరకు పాటుపడదు. మనను ధర్మంకై పాటుపడనిస్తే మన స్వాధీనం కావాల్సి వస్తుంది అనే భయం దానికి. అందుకే ఎన్నో విఘ్నాలను కలిగిస్తూ ఆ మార్గంలోకి వెళ్లకుండా చూస్తుంది. దాని భయం దానికి. మానవుల అంతరంగం కురుక్షేత్ర రణరంగం. ఎప్పుడూ మంచి చెడుల మధ్య మనస్సు సంగ్రామం నిరంతరం సాగుతూనే ఉంటుంది. అసహజ పద్ధతుల నడుకలు ఇవన్నీ కూడా కౌరవులైతే, సహజ ధర్మ ఓర్పు పద్ధతులే పాండవులు. పుట్టినప్పుడు మనసును ధర్మక్షేత్రంగా చేసి భూమిపైకి భగవంతుడు పంపిస్తే, పెరిగిన తర్వాత కలి ప్రభావ వికృత పద్ధతులకు ఆకర్షితులై దేవుడు చేసిన ధర్మక్షేత్రాన్ని కురుక్షేత్రంగా మారుస్తూ చివరికి నేలకూలుతున్నారు. ఈ నరదేహమే దైవ సేవకు ఉత్తమ అవకాశం. మరి ఏ దేహం పొందుతుంది ఈ సువర్ణ అవకాశం? విచారించండి, నిర్ణయించండి. మళ్ళీ ఈ దేహం పొందుటకు ఇంకా ఎన్ని జన్మాలు, ఎటువంటి జన్మలు అవసరమో. ఇప్పుడు దొరికిన ఈ అవకాశం మనము జారవిడిస్తే మళ్ళీ మనకు ఎప్పుడు దొరుకుతుందో. అందుకొరికి ఈ దేహంను, అవకాశంను వాడుకొని దేవుడికి వాడితే మళ్ళీ నీచ జన్మలను ఎత్తే అవసరం ఉండకుండా చేసుకోవచ్చు. నిలకడ మాంసం కలిగిన వానికి ఉండదు ఏ చలనం. అదే దైవయోగం. మనిషికి తపనం, మనసుకి మదనం ఉండాలి. కఠినాచారం అంకుశం కావాలి. అప్పుడు ధర్మాచరణ జరుగుతుంది. ధర్మాచరణ ఎప్పటికీ నడుస్తుంటే మొక్కులతో పనే ఉండదు. ధర్మ మార్గంలో మోసం, ద్వేషం, ఈర్ష్య, వంచనకు తావీయకుండా మాటపై కట్టుగా నిలబడి నడుస్తుంటే వారిని చూస్తే చెప్పలేని దడదలు కలుగుతుంది ఎదుటివారికి. చివరికి మనసుకైనా ఆ దేవుడికైనా కూడా
భక్తులకు స్వాధీనమై బందీ అయిపోగలరు ఎవరైనా. అప్పటికి మనసు బందీ అయితే మాటిమాటికి దైవనామం తలుస్తుంది. దేహం ఆత్మలు ఒకటైపోతాయి. ఒకటే అయినా కాలకర్మం కలిసి కాకుంటే మనల్ని బెదరబెట్టాలని చూస్తుంటాయి. కానీ ధైర్యంగా ఉంటే వాటిని నిర్లక్ష్యం చేస్తే దాని ఆటలు సాగకుండా నిరోధించే శక్తిని పొందుతాం. ధరణిపై కూడిన మురుగంతా ప్రవాహంలో పోయినట్లు ఈ దేహ పాప మురుగంతా భక్తి దారిలో కడిగినట్లు ఎలిగారం బంగారు వన్నెను పెంచినట్లు భక్తుల దైవ సేవల చేత మనస్సు స్వచ్ఛమై ఉత్తమ మార్గానికి దోహదం చేస్తుంది. అట్లా స్వచ్ఛమైన హృదయంలో నిండు వెన్నెల కాసినట్లు అవుతుంది. భావిస్తుంది. వెండు వెన్నెల కాసినట్లు అవుతుంది. మర్మం తెలియని మనిషివో మచ్చలేని చంద్రుడు కాగలడు. పరిపూర్ణ ఆనందం గంగ పొంగినట్లుగా భూదేవి ప్రవాహానికి దాసోహం అన్నట్లుగా మన మనసు స్వచ్ఛమై మనకు దాసోహం అవుతుంది. మనసు నిశ్చింతగా ఉండాలని నిశి దినము దైవలీలలో గురులీలను స్మరణం జరుగుతూ ఉంటే మనసు పరిగెత్తడానికి అవకాశం ఎక్కడిది? ఎల్లకాలం మానసిక ఆనందమే. అతని శోభ చూస్తుంటే మన క్షోభలన్నీ మటమాయమైపోతాయి. ఇటువంటి ఉన్నత స్థితి ఏ జన్మకు కూడా ఆస్తులను ఏ ధన కనక వస్తువులను కూడా లభించేటువంటిది కాదు. చివరికి మన ఇంటి గోడలు కూడా గురు దైవనామంను వినిపిస్తూ ఉంటాయి. మన ఇంటి ద్వారాలు స్వాగతాలు పలుకుతాయి. ఈ విధంగా మన కిటికీల నుండి కూడా లోకులకు గురుభక్తి సందేశాలు వెళ్తాయి. చివరికి మన ఇల్లే గురుమూర్తి తిరునాళ్ళుగా మారిపోతుంది. అందరి జీవితాలు పావనప్రదం కాగలవు. వయసు పెరిగి వృద్ధాప్యంలో దేహం శిథిలమైన మనసు మాత్రం అతనిపై చెదరక దృఢంగా ఉంటుంది. ఎందుకంటే ఆ దృఢ మనసుతో సంకల్పం చేరి మరీ బలిష్టమవుతుంది. చివరికి రెండు ఏకమై చిక్కమవుతాయి. చిక్కులు లేకుండా గురు కృప కలుగుతుంది. ఇటువంటి మన బాధలను నివారించే గురు సేవలు మనకు ఔషధాలు. ఇటువంటి జీవితంలో శాశ్వతంగా ఆనందంగా సాగిపోవాలంటే భగవంతుని ప్రార్థన చేయాలి. దేవా, నీపై ఈ కుదిరిన మనసును చెదరనీయవద్దు, మా ధ్యానంను కరగనీయవద్దు, నీ నామంను సదా మరవకుండా సాగునట్టు చూడు. హరి ఓం తత్సత్. శ్రీ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.